తాడేపల్లి సీఎం నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. లైవ్ లో చూద్దాం. ఆసం రిత్విక్ అండ్ చార్మిళ మీరు ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. రిండా ప్రశాంత్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారి పేరును దేశవ్యాప్తంగా ఇలాగే మరింత ప్రసిద్ధి చెందేలాగా వీరి ప్రదర్శనలు కొనసాగాలని, దీపం సాధారణంగా ఇప్పుడున్న కాలంలో నాట్యంలో దీపం లాంటి ఒక ఎఫెక్ట్ని టెక్నికల్గా ఇస్తున్నారు. కానీ లైవ్లో ఆయిల్తో కూడిన దీపాన్ని 9 కుండల్ని తల మీదే పెట్టుకొని కింద తాంబాళం మీద నృత్యం చేయడం అంటే చేస్తున్నంతసేపు నిజంగా నాకు ఒళ్ళు వణికింది. వీళ్ళంతా కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి ఆశీర్వచనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2 రోజులుగా ఒక రకంగా చెప్పాలంటే అకుంఠిత దీక్షే చేశారు. ఈరోజు మీ ముందు వాళ్ళు పర్ఫామ్ చేయడం కోసం వారి తల్లిగారు దగ్గరుండి వారిని ఇంతవరకు తీసుకొచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 3 నెలల పసిపాపను ఒళ్ళో పెట్టుకొని ప్రజల కోసం క్షేత్రస్థాయిలో దిగి పాటలు పాడి ప్రజల్ని చైతన్యవంతనం చేసినటువంటి ధీరవనిత అని చెప్పొచ్చు. ఆమె తేలి విజయక్క. 2 రాష్ట్రాల్లోనూ ఈ పేరు తెలియని వారంటే ఎవరు ఉండరు. ఆమెకు వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా ప్రజాక్షేత్రంలోనే కొన్నేళ్ల పాటు అన్నీ వదిలేసి వారి కోసమే జీవించిన తేలి విజయక్క. బతుకమ్మ పాట అంటే విజయక్క, సంక్రాంతి పాట అంటే విజయక్క, ఉద్యమ గీతాలు అంటే విజయక్కగా పేరుపోయిన తేలి విజయ గారు ఆమె పాడినటువంటి ఒక సంక్రాంతి పాటను ఇవాళ ఎవరైతే ప్రముఖ రచయితలు కవులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారో అటువంటి వారిలో తేలి విజయక్క గారు కూడా ఒకరు. వారు అక్కడ కూర్చోవలసిన వారు, కానీ పర్ఫార్మెన్స్ కారణంగా ఇంతవరకు ఇక్కడ ఉన్నారు. ఈ పాట అనంతరం మీరు కూడా అక్కడికి వెళ్తారక్క. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ పాటతో మరొక్కసారి మన ప్రజలందరినీ విష్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ముందుగా రాజకీయ ప్రముఖులందరికీ పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంత గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి గారి దంపతులు మరియు భాస్కర్ గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గొబ్బియల్లో